గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు హంటర్ విజన్ న్యూస్. ఐఎమ్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ. ఈ రోజుల్లో అందరూ విద్యావంతులు అవుతున్నారు, కానీ ప్రత్యేకంగా ఇంజనీరింగ్ విద్యార్థులు సంవత్సరానికి కొన్ని లక్షల మంది రిలీవ్ అవుతున్నారు రాష్ట్రంలో. కానీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానికి కారణాలు ఏంటో మనం తెలుసుకొని, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా జరుగుతుంది ప్రపంచంలో, కానీ విద్యార్థులకు ఎందుకు ఉద్యోగాలు రావడం లేదు, దానికి కారణాలు తెలుసుకుందాం. నేటి జ్ఞాననిధి కార్యక్రమానికి విచ్చేసిన విశాఖపట్నం టెక్ మహీంద్రా సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకు మహంతి వెంకట సాయి కిరణ్ కుమార్ గారితో మనం చర్చిద్దాం. నమస్కారం సార్. మన రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని రిలీవ్ అవుతున్నారు, కానీ ఉద్యోగాల కొరత ఇప్పటికీ జరుగుతూనే ఉంది. దీనికి కారణాలు ఏంటి? అసలు ఎందుకు ఇంత సమస్య ఎదుర్కొంటున్నారు విద్యార్థులు? ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితేనేమి, గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అయితేనేమి, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏంటంటే బిఫోర్ దే కంప్లీట్ దేర్ ఎడ్యుకేషన్ వీ కండక్ట్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అండి. సో క్యాంపస్ ఇంటర్వ్యూస్ అయినప్పుడు ఏంటంటే మెయిన్ వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ ఇవి చూస్తాం. సో వీటితో పాటు వాళ్ళకి ఏమైనా సరే బేసిక్ కంప్యూటర్స్ మీద ఏమైనా ఐడియా ఉందా, బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ లేదా డేటాబేసెస్ కానీ ఇవి ఏమైనా ఐడియా ఉన్నాయా అని చెప్పి మేము క్రాస్ చెక్ చేసుకుంటాం. అక్కడ ఏమవుతుంది అంటే మెయిన్ ఇప్పుడు వాళ్ళకి ఉండే సిలబస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు లాస్ట్ ఫైనల్ ఇయర్లో కానీ థర్డ్ ఇయర్లో కానీ. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మేబీ ఇఫ్ దే పుట్ సమ్ ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్, అనలిటిక్స్ అండ్ దెన్ లెర్నింగ్ some few software courses, then that might really helpful for them to clear in campus interviews. And moreover, nowadays not only engineering students, even the campus interviews are being conducted at graduation colleges also. So definitely BSc computers or BCom computers ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కానీ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు కానీ ఇఫ్ దే టేక్ సమ్ ఎడిషనల్ కోర్సెస్ ఫర్ కమ్యూనికేషన్, అనలిటిక్స్ అండ్ రీజనింగ్, వాటితో పాటు కంప్యూటర్ కోర్సెస్ కూడా కొంచెం ఏమైనా నేర్చుకున్నట్లయితే డెఫినెట్లీ దే కెన్ క్లియర్ క్యాంపస్ ఇంటర్వ్యూస్. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో క్లియర్ అవ్వకుండా ఒకవేళ కనుక బయటకు వచ్చినట్లయితే దే హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ సమ్ అదర్ ఇష్యూస్ అండి. ఇన్ ది సెన్స్ అంటే జనరల్గా ఏమవుతుంది అంటే వన్స్ దే కమ్ అవుట్ ఆఫ్ ద కాలేజెస్ ఆఫ్టర్ దే కంప్లీట్ 1 year, ద కంపెనీస్, ద జైంట్ కంపెనీస్, దే లుక్ ఓన్లీ ఫర్ ద లాటరల్స్ వన్స్ దే కమ్ అవుట్ ఆఫ్ ద కాలేజెస్. సో అప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు. సో వాళ్ళకి ఏంటంటే ఇనీషియల్గా స్టెప్పింగ్ టు ద ఐటీ ఇండస్ట్రీ అనేది కొంచెం కష్టమవుతుంది. సో వాళ్ళే కనుక క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కానీ కొంచెం లాస్ట్ ఒక బిఫోర్ సమ్ 6 months టు కంప్లీట్ దేర్ కాలేజెస్ కొంచెం అడిషనల్ కేర్ తీసుకున్నట్లయితే కానీ దే కెన్ క్లియర్ ఇన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అండి. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నా అభిప్రాయం. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ global software development in the world? I would think software development takes vital space in global development అండి. ఎందుకంటే you name any industry, it can be automobile, manufacturing, supply chain management, CRM, any domain. Okay, ఈ సాఫ్ట్వేర్ అనేది ఏమైంది అంటే it became like a heart. ఓకే, సో ఖచ్చితంగా సాఫ్ట్వేర్ లేకుండా ఏ కంపెనీ, ఏ బిజినెస్ వాళ్ళ ఆపరేషన్స్ని అయితే కంటిన్యూ చేయడం చాలా కష్టంగా ఉంది. అందువల్ల ఏమవుతుంది అంటే ప్రతి కంపెనీ డిఫరెంట్గా డిజిటలైజేషన్ అయింది. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది అంటే ఎవర్ గ్రీన్ ప్రాసెస్ అండి. ఓకే, ఇవాళ ఒక రిక్వైర్మెంట్ అయినా సరే టుమారో అగైన్ విల్ గెట్ అనదర్ రిక్వైర్మెంట్స్. ఓకే, సో అలా కంటిన్యూస్ డెవలప్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ మోర్ దెన్ దట్ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎస్పెషల్లీ లాస్ట్ 5 yearsలోని వీ హ్యాడ్ లాట్ ఆఫ్ డిజిటల్ డిస్రప్షన్స్. ఓకే, అంటే డిజిటలైజేషన్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, బిగ్ డేటా, జస్ట్ లాట్ ఆఫ్ మెనీ అదర్ SaaS సాఫ్ట్వేర్స్ ఆన్ ద SaaS ప్లాట్ఫామ్స్. సో సాఫ్ట్వేర్ ఏంటంటే లాస్ట్ ఒక 5 years నుంచి డ్రాస్టికల్గా ఇది వరకు ఒకలా ఉండేది, ఇప్పుడు లాస్ట్ 5 years నుంచి వీ కెన్ క్లియర్లీ అబ్జర్వ్ ఇట్ జస్ట్ చేంజ్ ద గేర్. సో డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ కానీ ఈవెన్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అయినా సరే ఈ కొత్త కోర్సెస్ కూడా నేర్చుకుంటే బాగుంటుంది. డేటా సైన్స్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఇవేమైనా నేర్చుకుంటే డెఫినెట్గా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కెరీర్కి ఇట్ విల్ బూస్ట్ దేర్ కెరీర్. దట్స్ వాట్ ఐ వుడ్ ఫీల్ అండి. వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్? ఇట్ ఈస్ నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్ ఎయిదర్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఇంజనీరింగ్ ఉండాలి.
మినిమం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్ అయినప్పుడు వీ ఆల్సో నీడ్ టు ఫోకస్ యాజ్ ఎ పేరెంట్స్ గాన ఆ పర్టికులర్ కాలేజ్లో కానీ ఆ పర్టికులర్ యూనివర్సిటీకి అయినా సరే హౌ ఫ్రీక్వెంట్లీ ద క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఆర్ బీయింగ్ కండక్టెడ్. ఎందుకంటే ఐఎమ్ అబ్జర్వింగ్ నాట్ ఇన్ ఆల్ ద కాలేజెస్ ఆర్ ఆల్ యూనివర్సిటీస్ కంపెనీస్ ఆర్ కమింగ్ టు కండక్ట్ క్యాంపస్ ఇంటర్వ్యూస్. సో అది కూడా దట్ ఈస్ ఆల్సో మెయిన్ కీ ప్లేస్ అండి. ఓకే, సో అది కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి మన పిల్లల్ని కాలేజ్లో కానీ యూనివర్సిటీలో జాయిన్ చేసినప్పుడు. నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ కంటే వాట్ వీ కెన్ డూ, వాట్ ద ఇండివిజువల్ కెన్ డూ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే ఓకే, దానికి నేను చెప్పినట్టుగానే అగైన్ మీన్ జస్ట్ బిఫోర్ దే కంప్లీట్ గ్రాడ్యుయేషన్. ఓకే, మెయిన్ గ్రాడ్యుయేషన్ కానీ ఇంజనీరింగ్ ఆర్ degree, anything we can call it as a graduation. So after, instead of thinking after what we should do after completing the graduation, if we can think what we have to do before we complete the graduation to become a software developer, అవి కనుక మనం కొంచెం ఆలోచించినట్లయితే బాగుంటుంది. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే మెయిన్ నేను ఇందాక చెప్పినట్టుగా 6 months ఆర్ 1 year బిఫోరే ఇఫ్ దే కెన్ లెర్న్ సమ్ సాఫ్ట్వేర్ కోర్సెస్, ఓకే, ఇన్ అడిషన్ టు కమ్యూనికేషన్, రీజనింగ్ అండ్ ఎబిలిటీ క్వశ్చన్స్, ఓకే, డెఫినెట్గా యూజ్ అవుతుంది నా ఉద్దేశం. What are the popular programming languages that they have to learn? ఈ క్వశ్చన్కి ఏంటి ఆన్సర్ చేయడం కొంచెం కష్టమే, బికాజ్ ఇప్పుడు ఏమైంది అంటే దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ దెన్ ప్లెంటీ ఆఫ్ టెక్నాలజీస్ కేమ్ ఇన్ టు ద పిక్చర్. ఓకే, సో ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్కి డేటా సైన్స్ని వెళ్ళి నేర్చుకోవాల్సి అంటే కొంచెం కష్టం అవుతుంది ప్రాక్టికల్గా. ఓకే, సో ఏంటంటే మెయిన్ వాట్ ఐ వుడ్ థింక్ ఇస్ జస్ట్ వాళ్ళ ఇష్టం అండి. ఏదైనా సరే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక యూఐ బేస్డ్ టెక్నాలజీ, ఒక డేటాబేస్, ఓకే, ఈ 3 అట్లీస్ట్ కొంచెం నేర్చుకోగలిగితే బాగుంటుంది. ఓకే, దే కెన్ చూస్, ఓకే, దే కెన్ చూస్ పైథాన్, జావా, .NET, ఎనీ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక లాంగ్వేజ్. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ టూల్, ఓకే, యాంగులర్ కానీ రియాక్ట్ కానీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్ ఆర్ అవైలబుల్, ఫ్రంట్ అండ్ యూఐ టూల్స్ అవి. ఇన్ అడిషన్ టు దట్ డేటాబేసెస్, ఓకే, దాంతోపాటు క్లౌడ్ కంప్యూటింగ్ అనేసి అంటే ఎజూర్ కానీ, AWS, గూగుల్ క్లౌడ్, ఇవి ఏమైనా సరే నేర్చుకున్నట్లయితే డెఫినెట్లీ దట్ విల్ బి హెల్ప్ఫుల్ టు క్లియర్ ఇన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అండి. So what is the important role played by software engineer or a software developer? Again, I mean, as I said in the previous ఇప్పుడు ఏంటంటే మొత్తం కంప్లీట్ గ్లోబల్ ఈజ్ రన్నింగ్ టువర్డ్స్ ద సాఫ్ట్వేర్. Okay, I don't say, I mean, complete globally is running towards the software, but any organization or any company, okay, whatever they want to sustain in the next upcoming future, definitely software అనేది backbone అయిపోయింది. Okay, adopt to new age technologies or adopt their operations into computerized platforms. So it became like a mandate to any industry, oil and gas అవనివ్వండి, manufacturing industries అవనివ్వండి, you name any టెక్నాలజీస్. ఓకే, సో డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్కి ఏంటంటే డెఫినెట్గా లాట్ ఆఫ్ గ్రోత్ ఉంటుందండి, బికాజ్ ఎవ్రీ కంపెనీ ఈజ్ లుకింగ్ టు డిజిటలైజ్ దేర్ ఆపరేషన్స్. డెఫినెట్లీ సాఫ్ట్వేర్ డెవలపర్ విల్ టేక్ ఏ వైడల్ స్పేస్ ఇన్ ద కంపెనీస్ గ్రోత్. సో డెఫినెట్గా ఐ ఫీల్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ గ్రోత్ ఇన్ ద సాఫ్ట్వేర్, బట్ ఓన్లీ ఏంటంటే జస్ట్ వీ నీడ్ టు చేంజ్ అవర్ వ్యూ. ఓకే, ఓన్లీ జస్ట్ ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్వేర్లోనే మనకి ఇట్ నెవర్ ఎండ్ ప్రాసెస్ అండి. ఓకే, సో ఎవ్రీ డే యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. ఓకే, మేబీ ఇన్ అదర్ డొమైన్స్, ఓకే, మెకానికల్ కానీ మేబీ అదర్ డొమైన్స్ అయినట్లయితే వాళ్ళు కూడా డెఫినెట్గా అప్గ్రేడ్ చేసుకోవాలి. బట్ ఇఫ్ యూ కంపేర్ విత్ ద సాఫ్ట్వేర్, మేబీ software people takes little more percentage where they need to upskill on everyday daily basis, and then they have to move in the race. So alagainatledu definitely ga software lo baguntundi. What are different types of careers in software development? There are plenty of roles and in the software in general, any IT company. Okay, maybe fresher ga join ayinatledu valki trainings antam. Next ende software developer avutaru, senior software developer, tech lead, project manager, senior PM, delivery lead. So definitely there are a lot of opportunities. Okay, so అయితే ఇక్కడ ఏంటంటే మనకి టెక్నికల్గా డెవలప్ అవ్వాలా, లేదు అంటే ఫంక్షనల్గా డెవలప్ అవ్వాలా, లేదు అంటే మేనేజర్గా డెవలప్ అవ్వాలా, ఇది అనేది వీ కెనాట్ సజెస్ట్ ఎనీ ఇండివిజువల్ అండి. ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అండ్ దెన్ దేర్ ప్యాషన్. మేబీ సంబడి మైట్ బి ఇంట్రెస్టెడ్
to lead their career towards leadership and then management. Some of the people they might be keen in sales, some of the people they might be keen in technical. సో మనం ఖచ్చితంగా ఇది వెల్ ఇండియన్స్ మనం ఏమి ఎవరికి సజెస్ట్ చేయలేం. ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ దర్ పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ దెన్ గ్రోత్ అండి. వాట్ ఆర్ సమ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ గుడ్ కెరియర్? బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే ఇప్పుడు ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఓకే, ఐ ఫీల్ వెన్ వీ డూ ఎనీ వర్క్, ఓకే, మనం వర్క్ చేస్తున్నాం కాకుండా అది మనది అని అనుకున్నట్లయితే విల్ గెట్ ద ఓనర్షిప్. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఐ మీన్ విల్ గెట్ ట్యూన్ టు ఇట్ అండి. ఓకే, సో మేబీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనరల్గా జరిగేది ఏంటంటే ఇప్పుడు మనకి మీరు మంచి క్వశ్చన్ అడిగారు, ఏం చేస్తే కెరీర్లో బాగుంటుంది సాఫ్ట్వేర్లో అనేసి. నాకు తెలిసిన వరకు జస్ట్ 75 to 80% ఆఫ్ ద పీపుల్ దే లర్న్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ విత్ దేర్ ప్రాజెక్ట్స్. ఓకే, అలా కాకుండా మేబీ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్లో వాళ్ళకి న్యూ ఏజ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేసే ఆపర్చునిటీస్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ అలా కాకుండా ఇఫ్ దే కెన్ పుట్ దేర్ ఎడిషనల్ టైం టు లెర్న్ న్యూ ఏజ్ టెక్నాలజీస్, డెఫినెట్గా వాళ్ళ గ్రోత్కి యాక్సిలరేట్ అవుతుందండి. What are the steps to be taken for facing an interview? What would you like to suggest the students or the aspirants of software engineers? అటెండింగ్ దిస్ క్యాంపస్ ఇంటర్వ్యూ కొంచెం ప్రిపరేషన్ అనేది వెరీ నీడెడ్ అండి. చాలామంది ఏంటంటే ప్రిపేర్ అవ్వకుండా మనం చూస్తున్నాం చాలా స్టూడెంట్స్ని డైరెక్ట్గా వాళ్ళకి సర్క్యులేట్ వస్తుంది. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద నోటిఫికేషన్ దే విల్ గో అండ్ దే విల్ అటెండ్ ద ఇంటర్వ్యూస్. అక్కడ ఏంటంటే ప్రిపరేషన్ అనేది చాలా తక్కువ చూస్తున్నాం. సో అలా కాకుండా వాళ్ళు చెప్పినట్టుగా ఓకే బిఫోర్ 6 months or 1 year ఇఫ్ దే కెన్ పుట్ సమ్ ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ గ్రూప్ డిస్కషన్స్, డిబేట్స్, ఓకే, టెక్నికల్ నాలెడ్జెస్ కానీ కోర్సెస్ కానీ నేర్చుకుంటే డెఫినెట్గా బాగుంటుందండి. డెఫినెట్గా ఐ వుడ్ థింక్ దే కెన్ క్లియర్ ద ఇంటర్వ్యూస్ అండి ఈజీలీ. ప్రస్తుత రోజుల్లో బాగా అన్ఎంప్లాయ్మెంట్ ఫేస్ చేస్తున్నారు. క్యాండిడేట్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ద జాబ్ ఆర్ ద జాబ్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ది క్యాండిడేట్. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు సమ్ పీపుల్ మైట్ బీ ఏబుల్ టు ఆన్సర్ వెరీ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూస్ బట్ మైట్ నాట్ బీ ఏబుల్ టు పర్ఫార్మ్ వెల్ వెన్ దే వర్క్ ఆన్ ద రియల్ టైమ్. But at the same time, some people might not able to perform well in the interviews, but they might perform very well in the actual jobs. Okay, సో ఇక్కడ ఏంటి కొంచెం ప్రిపరేషన్ కనుక ఉన్నట్లయితే బాగుంటుంది. ఓకే, ప్రిపరేషన్ ఉన్నట్లయితే డెఫినెట్గా వాళ్ళు క్లియర్ చేస్తారండి ఇంటర్వ్యూస్ ఏమన్నా సరే. ఓకే, ఇక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ఓన్లీ ప్రిపరేషన్. నెక్స్ట్ ఈ కాలేజెస్లో కూడా అపార్ట్ ఫ్రమ్ దేర్ ఇంజనీరింగ్ ఆర్ ఐ మీన్ డిగ్రీ కోర్సెస్ మేబీ ఒక యాడ్ ఆన్ లాగా ఈ ఫైనల్ ఇయర్లోని కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి, గ్రూప్ డిస్కషన్స్ గురించి, ఓకే, ఈ డిబేట్స్ గురించి, ఓకే, నెక్స్ట్ ఎబిలిటీ క్వశ్చన్స్ గురించి కానీ నేను ఇందాక చెప్పినట్టుగా ఒక 2-3 టెక్నికల్ కోర్సెస్ ఏమైనా సరే ప్యాక్ చేస్తే అది బూస్ట్ అవుతుందండి ఈజీగా స్టూడెంట్స్కి. ఈజీ దే కెన్ క్లియర్ ద ఇంటర్వ్యూస్ అండి. So far we have been talking about before joining the software company. Then after joining, what would you like to suggest the employee for improving their career or the quality of job? Nice question అండి. When we talking about post employment, ఇక్కడ మెయిన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ నాకు తెలిసిన వరకు ద మెయిన్ కీ ఏంటంటే ఫస్ట్ 3 years అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ 3 years, ఓకే. సో ఫస్ట్ 3 years విల్ మ్యాక్సిమం విల్ హెల్ప్ అండ్ దెన్ డిసైడ్ హౌ యువర్ కెరీర్ ఈజ్ గోయింగ్ టు బి అనిసండి ఫస్ట్ 3 years. ఓకే, సో ఏంటంటే ఇక్కడ నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను ఇది. ఓకే, నేను కొన్ని కంపెనీస్లో ఆల్రెడీ నేను చూశాను. సో ఫస్ట్ 3 years కనుక కొంచెం ఓకే వాళ్ళు ఎక్కువ ఐ డోంట్ సే హార్డ్ వర్క్ అండ్ ఆల్ బట్ స్మార్ట్ వర్క్ కొంచెం ఓకే చేసి కొంచెం ఫస్ట్ 3 years టెక్నికల్గా వాళ్ళు ఏమైనా సరే కొంచెం నేర్చుకున్నారు అనుకుంటున్నాను బాగా. నెక్స్ట్ 4th year నుంచి ఆటోమేటికల్లీ దేర్ ఫౌండేషన్ విల్ హెల్ప్ దెమ్ టు కంటిన్యూ ఇన్ దేర్ కెరీర్. ఓకే, అలా కాకుండా ఫస్ట్ 2-3 years వాళ్ళు టెక్నికల్గా అంత గ్రిప్పింగ్ తెచ్చుకొని కష్టమైంది అనుకోండి. సో నెక్స్ట్ ఏమవుతుంది ఇది బేస్ కింద ఫామ్ అయ్యి నెక్స్ట్ ఇయర్స్లో కూడా కొంచెం ఇదే కంటిన్యూ అయ్యి సో వాళ్ళకంటే కొంచెం టెక్నికల్ ఛాలెంజెస్ కానీ ఇవన్నీ రావడానికి కొంచెం ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ఫస్ట్ 3 years అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 2, ఇందాక నేను చెప్పినట్టుగా కొంతమందికి వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్స్లో మంచి అవకాశాలు రావచ్చు టు బికమ్ ఏ వెరీ గుడ్ టెక్నికల్ పీపుల్. బట్ కొంతమందికి ఏంటి వాళ్ళకి అవకాశాలు రాకపోయి ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రాజెక్ట్ ప్రకారంగా మనం నేను నేర్చుకుంటున్నాం అనే కాకుండా అపార్ట్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ కూడా వాట్ ఆర్ ద న్యూ ఏజ్ టెక్నాలజీస్ ఆర్ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ. సో మనం ఏ విధంగా నేర్చుకోగలం
ఓకే, దాని గురించి ఏమైనా సరే కోర్సెస్ చేయడం, వాటి మీద ఏమైనా సరే సర్టిఫికేషన్స్ చేయడం, ఇలా అపార్ట్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ కూడా చేసినట్లయితే దెన్ ఇట్ విల్ బి డెఫినెట్లీ బూస్ట్ దేర్ కెరీర్ అండి. Sir, now you are working in Visakhapatnam Tech Mahindra. So, what is the role of India in the field of software development as well as in Visakhapatnam? ఇంతకుముందు ఏమైంది అంటే మనకి టైర్ 1, టైర్ 2, టైర్ 3 సిటీస్ ఉండేవండి. ఓకే, సో టైర్ 1 అంటే కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ అది కొంచెం ఎక్స్ట్రాడినరీ ఎక్కువగా ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ముంబై, ఢిల్లీ అండ్ అదర్ ప్లేసెస్. ఓకే, టైర్ 2 అంటే టైర్ 1తో కంపేర్ చేసినట్లయితే కనుక కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం తక్కువగా ఉండేవి. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఇలాంటివి. నెక్స్ట్ ఏంటంటే మనకి టైర్ 3 అంటే విశాఖపట్నం, భువనేశ్వర్, మేబీ దీస్ కైండ్ ఆఫ్ సిటీస్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఇప్పుడు విశాఖపట్నం అంటే మనకి టైర్ 3. ఇక్కడ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టు ద ఎంప్లాయర్స్ ఏంటంటే మనకి వాళ్ళకి కాస్ట్ అనేది కొంచెం తగ్గుతుందండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ స్పేసెస్ అవనివ్వండి. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రెంటల్స్ అవనివ్వండి. ఓకే, సో ద కంపెనీస్, ద ఎంప్లాయర్స్ కెన్ సేవ్ వెరీ గుడ్ అమౌంట్ ఇఫ్ దే కెన్ మూవ్ సమ్ ఆఫ్ దేర్ ఆపరేషన్స్ టు టైర్ 3 సిటీస్. దట్ ఈస్ నెంబర్ 1 అండి. ఓకే, నెంబర్ 2 ఏంటంటే మనకి టైర్ 3 సిటీస్లోని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీ కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, ఎట్రిషన్ అని. ఓకే, ఇలాంటివి జస్ట్ జనరల్ ఛాలెంజెస్. ఓకే, వెన్ వీ కంపేర్ విత్ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్, ఐ వుడ్ థింక్ టైర్ 3 సిటీస్ విల్ టేక్ లెస్ పర్సెంటేజ్ ఆఫ్ దీస్ ఛాలెంజెస్. ఓకే, కాంపిటీషన్ అవ్వచ్చు, విత్ ఇన్ ద సిటీ కాంపిటీషన్ అవ్వచ్చు, నెంబర్ 1. Number 2, maybe the people whoever are stayed in Tier 3 cities like Visakhapatnam, they might be willing to settle here. So they might not be willing to choose, to move anywhere else. ఓకే, ఇలాంటివి ఏమన్నా అవ్వచ్చు. సో ఏంటంటే టైర్ 3 సిటీస్లో మాత్రం డెఫినెట్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ గ్రోత్ బాగుంటుంది నా అభిప్రాయం. ఓకే, ఎంప్లాయర్కి బెనిఫిట్, ఎంప్లాయీకి కూడా బెనిఫిట్ ఈ టైర్ 3 సిటీస్లో. నెక్స్ట్ విశాఖపట్నం కొన్ని అడ్వాంటేజ్ ఏంటి, మనకి విశాఖపట్నం చుట్టుపక్కల కాకినాడ కానీ, రాజాం, శ్రీకాకుళం ఇవన్నీ చూసినట్లయితే మనకి కాలేజ్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఓకే, ఇంజనీరింగ్ కాలేజెస్ నియర్లీ వీ హ్యావ్ గాట్ 40+ ఇంజనీరింగ్ కాలేజెస్. Okay, so just we can think how many students are coming out of the colleges in a year. Okay, so definitely మనకి విశాఖపట్నంలో మాత్రం ఐటీ గ్రోత్ బాగుంటుంది. పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో విశాఖపట్నం రాజధాని కాబోతుంది. దీనివలన ఏమైనా మన ఆర్థిక పరిస్థితి కానీ, సాఫ్ట్వేర్ రంగం కానీ ఏమైనా అభివృద్ధి చెందే పరిస్థితులు ఉన్నాయంటారా? నా ఉద్దేశం అయితే మాత్రం ఎస్ అని చెప్తానండి. ఓకే, మన సీఎం గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మంచి డెసిషన్ తీసుకున్నారు అని నా అభిప్రాయం. ఓకే, పరిపాలన వికేంద్రీకరణ వల్ల ఏముంటుంది, మనకి స్టేట్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి మల్టిపుల్ జోనల్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, కొంచెం ఫోకస్ కొంచెం ఎక్కువ పెట్టడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ విశాఖపట్నంకి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఐ థింక్. ఓకే, మూవడం వల్ల ఏమవుతుంది అంటే మెయిన్ ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఏంటంటేనండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఇట్స్ వెరీ ఎసెన్షియల్. ఓకే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది అంటే ద జైంట్ కంపెనీస్ డెఫినెట్లీ దే వుడ్ బి విల్లింగ్ టు మూవ్ దేర్ ఆపరేషన్స్ టు విశాఖపట్నం. ఓకే, ఎందుకంటే క్లయింట్స్ ఇప్పుడు మనకి యూఎస్, యూకే, ఆస్ట్రేలియా క్లయింట్స్ ఎవరైనా సరే ఉన్నారు, దే సీ టు రెడ్యూస్ దేర్ ట్రావెల్ టైం. ఓకే, ప్రస్తుతం పరిస్థితుల్లో విశాఖపట్నం రావాలనిపిస్తుందంటే ఖచ్చితంగా హైదరాబాద్ ఆర్ బెంగళూరు, ఢిల్లీ, చెన్నై రావాలి. వచ్చిన తర్వాత ఓవర్ నైట్ స్టే చేస్తే కానీ నెక్స్ట్ డే మార్నింగ్ మనకి వాళ్ళ ఫ్లైట్ ఉండదు విశాఖపట్నం రావడానికి. సో దే లూజ్ 1 day. ఓకే, అదే విశాఖపట్నంలో కనుక మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నట్లయితే ఏమవుతుంది అంటే దే కెన్ సేవ్ ద డే. ఓకే, నెక్స్ట్ ఏంటి మనకి ఈ ట్రావెల్ టైం కూడా కొంచెం తక్కువ అవుతుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే. సో డెఫినెట్గా క్యాపిటల్ విశాఖపట్నంకి వచ్చినట్లయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. నెంబర్ 2, ఈ లాజిస్టిక్స్కి సంబంధించిన ఇష్యూస్ చాలా వరకు క్లియర్ అవుతాయి, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ. సో దానివల్ల డెఫినెట్గా సాఫ్ట్వేర్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం. విశాఖపట్నం కానీ కనుక అనుకున్నట్టుగా పార్ట్ ఆఫ్ ద క్యాపిటల్ వస్తున్నట్లయితే. ఇది ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీ ఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీ?
టెక్ మహీంద్రా? Tech Mahindra is 90% service oriented company అండి, but it has its own products also which we give to the clients on software as a service model లోని, but majority of the operations మావని సర్వీస్ డెలివరీ. ప్రస్తుతం మీరు సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్గా విశాఖపట్నం టెక్ మహీంద్రాలో పనిచేస్తున్నారు. ఇది విశాఖపట్నానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, తోడ్పడుతుంది? ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఏమైనా ఉపాధి అందివ్వగలరా? వైజాగ్లో నియర్లీ 150+ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయండి, అండ్ టెక్ మహీంద్రా ఈజ్ వన్ ఆఫ్ దెమ్. ఓకే, అయితే CMMI 5 లెవెల్, ఓకే, ఇండియా టాప్ 10లో వన్ ఆఫ్ ద కంపెనీ అని చెప్పుకోవాల్సి అంటే వైజాగ్ సంబంధించిన, విశాఖపట్నం సంబంధించిన వరకు టెక్ మహీంద్రా వన్ అండ్ ఓన్లీ ద కంపెనీ ఇన్ విశాఖపట్నం. ఓకే, సో డెఫినెట్గా విశాఖపట్నంలో ఉండే ఏ సాఫ్ట్వేర్ డెవలపర్కైనా, ఏ సాఫ్ట్వేర్ పర్సన్కైనా సరే వర్కింగ్ ఇన్ టెక్ మహీంద్రా ఇన్ విశాఖపట్నం అనేది మాత్రం డ్రీమ్ అని ఉండేది. ఓకే, సో ఎందుకు అంటే we work with various clients, we work with various geographical location clients. సో డెఫినెట్గా టెక్ మహీంద్రాలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి దిల్ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్ టు ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్ అండి. సో అందువల్ల డెఫినెట్గా వైజాగ్లో ఉండే వాళ్ళకి మాత్రం టెక్ మహీంద్రాలో వర్క్ చేయాలని అనుకునే మాత్రం డ్రీమే అనుకుంటారు అనేది నా అభిప్రాయం. నెంబర్ 1. నెంబర్ 2, టెక్ మహీంద్రా వైజాగ్లో ఉండడం వల్ల టెక్ మహీంద్రాకి ఏ విధంగా బెనిఫిట్, నాట్ ఓన్లీ టెక్ మహీంద్రా, ఎనీ ఐటీ కంపెనీ. ఇందాక నేను చెప్పినట్టుగానే మెయిన్ వాళ్ళ ఆపరేషన్స్లో ఏంటంటే, ఓకే, ఒక 20% ఆఫ్ ద ఆపరేషన్ కాస్ట్ మాత్రం ఏ కంపెనీ అయినా సరే వైజాగ్లో ఉండడం, విశాఖపట్నంలో ఉండడం వల్ల తగ్గించుకోవచ్చు, Tier 3 సిటీస్లో ఉండడం వల్ల. ఓకే, నెంబర్ 1 ఆఫీస్ స్పేస్ కాస్ట్. ఓకే, నెంబర్ 2 లాజిస్టిక్స్. మనకు విశాఖపట్నంలో వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఏంటంటే టెక్ మహీంద్రా విశాఖపట్నంలో సెంట్రల్ లొకేషన్లో ఉంటుంది ప్రస్తుతం. ఏ లొకేషన్లో ఉన్నా సరే వితిన్ 30 minutes ఎవరైనా సరే మన ఆఫీస్కి వచ్చేయచ్చు. అదే వేరే సిటీస్లో అయినట్లేదు కనుక కొంచెం కష్టం. ఓకే, ఎక్కడో ఉన్నారని అంటే వాళ్ళకి ఆఫీస్ రావాలని సరే మినిమం ఇట్ టేక్స్ 1 hour or 1.5 hours. బట్ మనకి వైజాగ్లో విశాఖపట్నంలో ఏంటంటే ఎనీవన్ ఇఫ్ దే వాంట్ టు రీచ్ ద ఆఫీస్ హార్డ్లీ వితిన్ 30 minutes దే కెన్ రీచ్ ద ఆఫీస్ అండ్ దెన్ వర్క్. సో లాజిస్టిక్స్కి ఏంటంటే మనకి ఈజీ. ఓకే, అది. నెక్స్ట్ ఎట్రిషన్ అని చెప్పాను కదండి, ఎట్రిషన్ కూడా వెన్ వీ కంపేర్ విత్ అదర్ లొకేషన్స్ అండ్ దెన్ అదర్ Tier 2 and Tier 1 సిటీస్, మనకు విశాఖపట్నంలో ఏంటంటే పర్సంటేజ్ చాలా తక్కువ. ఓకే, సో ఈ బెనిఫిట్ వల్ల డెఫినెట్గా టెక్ మహీంద్రా వైజాగ్లో ఉండడం వల్ల నాట్ ఓన్లీ టెక్ మహీంద్రా, ఎనీ ఐటీ కంపెనీ డెఫినెట్గా బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ పీపుల్ లైక్ సాఫ్ట్వేర్ పీపుల్ ఇన్ ద విశాఖపట్నం, వాళ్ళకు కూడా టెక్ మహీంద్రాలో వర్క్ చేయాలనుకునేది డ్రీమే. ఎందుకంటే టెక్ మహీంద్రా ఈజ్ వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ కంపెనీ అండర్ టాప్ 10 ఇన్ విశాఖపట్నం కాబట్టి, సో డెఫినెట్గా టెక్ మహీంద్రాలో వర్క్ చేయాలని అనుకోవడం డ్రీమే అనుకుంటుంది నా అభిప్రాయం. ఆర్గనైజేషన్ అనేటప్పటికీ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్. సో ఎంప్లాయీ వర్క్ వితిన్ టైంలో చేయకపోతే దాని క్లయింట్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో, ఏ విధంగా ఉంటుంది? ఐ థింక్ ఇది నాట్ ఓన్లీ మైల్ స్టోన్స్ అని చెప్తామండి. ఐ థింక్ ఇది నాట్ ఓన్లీ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండి, ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఇది ఛాలెంజ్ అనండి. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనకి సివిల్ కాంట్రాక్ట్ ఏదో వచ్చింది, వీఆర్ కన్స్ట్రక్టింగ్ సంథింగ్. ఓకే, అండ్ సివిల్ కన్స్ట్రక్టింగ్ వచ్చింది, 1 yearలో కంప్లీట్ చేయాలి, 1 yearలో కంప్లీట్ చేయలేకపోతున్నాం, క్లయింట్ ఒప్పుకోరు కదండి. సేమ్ సాఫ్ట్వేర్లో కూడా అదే పరిస్థితి. ఓకే, సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్. ఓకే, కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం డెలివరీ ఇక్కడ చేయలేకపోతున్నాం ఫర్ వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల అంటే వన్ ఈజ్ హౌ అడ్వాన్స్ వీఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ టు ద క్లయింట్, అండ్ దెన్ హౌ మెయిన్ క్లయింట్ కూడా వాళ్ళ రెస్ట్రిక్షన్స్ వాళ్ళకి ఉంటాయి కదండి. ఇప్పుడు మేబీ కొన్ని ఆపరేషన్స్ ఏంటి ఖచ్చితంగా ఆ పర్టికులర్ డేట్ కావాలి, అయితే నెక్స్ట్ వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ అంతా వాళ్ళు రన్ చేసుకోగలరు, లేకపోతే నెక్స్ట్ వాళ్ళ మోడల్ చేంజ్ చేసుకోవడానికి కొంచెం స్కోప్ ఉంటుంది. ఓకే, సో వాళ్ళ ఛాలెంజెస్ వాళ్ళకే ఉండొచ్చు. సో ఈ ఛాలెంజ్ అనేది ఐ థింక్ ఇట్ వుడ్ బి కామన్ ఫర్ ఎనీ ఇండస్ట్రీ అండి, నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్. సార్, రిక్రూట్మెంట్ వచ్చేటప్పటికి నేను ఒక వర్డ్ వినిపిస్తూ ఉంటుంది, బ్యాక్ డోర్ రిక్రూట్మెంట్ అని చెప్పి. అలాంటివి ఏమైనా ఇంత పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్లో జరుగుతూ ఉంటుందా? అలా జరిగే ఆస్కారం అయితే ఉండదండి. ఓకే, ఎందుకంటే ఇక్కడ నెంబర్ 1 అంటే చిన్న కంపెనీస్లో ఏమైనా జరిగి ఉండొచ్చు అది, ఎందుకంటే ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకుంటారో మేబీ దే కుడ్ బి ద డెసిషన్ మేకర్స్. ఓకే, ఇన్ ఎవ్రీవేర్. సో ఇక్కడైతే అలా ఉండదండి.
మాకు రెజ్యూమ్ ఫస్ట్ వస్తుంది. రెజ్యూమ్ మాకు వచ్చిన తర్వాత మేము ఆర్ఎంజిఎన్స్ వేరే టీం ఉంటారు, వాళ్ళకి మేము షేర్ చేస్తాం. వాళ్ళు కూడా స్క్రీనింగ్ చేస్తారు. వాళ్ళు స్క్రీనింగ్ చేసి వాళ్ళు ఓకే వీఆర్ గుడ్ అహెడ్ అనుకుంటే మాకు టెక్నికల్ ప్యానల్స్ వేరే ఉంటారు, వాళ్ళు కండక్ట్ చేస్తారు. టెక్నికల్ ప్యానల్స్ 2-3 రౌండ్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళు తీసుకున్న తర్వాత మాకు డెలివరీ యూనిట్స్కి వస్తుంది. దెన్ వీ ఆల్సో ఎవాల్యుయేట్. ఓకే, ఇది అయిన తర్వాత మేమేంటంటే మళ్ళీ మనం ఆర్ఎంజీకి షేర్ చేస్తాం. దెన్ దే విల్ డూ నెగోషియేషన్స్ అండ్ HR negotiations with the candidates. సో ఇన్ని వేరియస్ టీమ్స్, వేరియస్ డిపార్ట్మెంట్స్, వేరియస్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి ఈ బ్యాక్ డోర్ ఎంట్రీ అనేది పెద్ద కంపెనీస్లో అయితే మాత్రం జరగదండి. చిన్న కంపెనీస్లో అంటే ఐ కాంట్ కమెంట్ అండి. ఇట్ మే ఆర్ ఇట్ మే నాట్, ఐ డోంట్ నో. బట్ జనరల్గా పెద్ద కంపెనీస్లో అయితే మాత్రం అలా జరిగే ఆస్కారం అయితే చాలా వెరీ మినిమల్. అలా జరిగే ఆస్కారం అయితే ఉండదండి. సార్, మోస్ట్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం అంటుంటారు. అదే వై డూ దే ఫీల్ స్ట్రెస్ అండ్ హౌ దే మేనేజ్ ద స్ట్రెస్? జనరల్గా ఇది నేను చాలా సార్లు విన్న స్టేట్మెంట్ ఇది. ఓకే, సాఫ్ట్వేర్ పీపుల్కి స్ట్రెస్ ఉంటుంది అని చెప్పేసి. మేబీ సాఫ్ట్వేర్ పీపుల్ ఏంటంటే ఎక్కువ సిస్టమ్ ముందు మైండ్తో వర్క్ చేస్తారు కాబట్టి దే మైట్ ఫీల్. బట్ ఈ స్ట్రెస్ అనేది స్ట్రెస్ అని చెప్పలేను, కానీ ఈ వర్క్ ప్రెజర్ అనేది ఇట్ మే బీ కామన్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ అండి. Okay, let's say one of my friend, he is working in one of the leading bank. Okay, as a regional manager for the entire state, sales regional manager. So ఆయన కూడా మంత్ ఎండ్ అయితే టార్గెట్స్ ఉంటాయి. సో అది ఆయనకున్న స్ట్రెస్ అయ్యి ఉండొచ్చు. ఓకే, అదేవిధంగా సాఫ్ట్వేర్ పీపుల్కి ఏంటంటే ఒక విత్ ఇన్ ద టైం లైన్స్ మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. అది ఏంటంటే ఇది స్ట్రెస్ చెప్పలేం. అది వీ కమిటెడ్ టు ద క్లయింట్ టు డెలివర్ సంథింగ్. సో మనం కంప్లీట్ చేయాలి అది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ స్ట్రెస్ మనకు ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంది, ఓకే, మైల్ స్టోన్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు జస్ట్ I would suggest the individuals to work with their managers and then see how they can get help from managers, number 1. Number 2 ఏంటంటే మనకి ఏదైనా ఒక లాజిక్ కానీ లేదంటే మనకి వాళ్ళకి ప్రాక్టికల్గా ఛాలెంజ్ వస్తుంది అంటే జస్ట్ ఐ అడ్వైజ్ దెమ్ టు టేక్ ఏ స్మాల్ బ్రేక్. ఓకే, ఆ బ్రేక్ అనేది డెఫినెట్గా స్ట్రెస్ ఉంటే అది రిలీఫ్ చేయడానికి యూజ్ అవుతుంది. బట్ అగైన్ యాజ్ ఐ సెడ్, దిస్ మైట్ నాట్ అప్లై ఓన్లీ టు ద సాఫ్ట్వేర్ బట్ ఆల్ అదర్ పీపుల్ ఆల్సో. స్ట్రెస్ అనేది స్ట్రెస్ కామన్ అండి. ఓకే, అది మనం స్ట్రెస్గా తీసుకుంటున్నామా లేదంటే ఆపర్చునిటీగా తీసుకుంటున్నామా అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్. ఓకే, బట్ ఛాలెంజెస్ అనేవి కామన్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ. విశాఖపట్నం రాజధాని అవుతుందని ఉత్తరాంధ్ర 3 జిల్లాలు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం వాసులు, ప్రజలు, యువత అందరూ ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. వారికి ప్రత్యేకంగా ఏమైనా ప్రయారిటీ ఇస్తారా రిక్రూట్మెంట్ టైంలో టెక్ మహేంద్ర వాళ్ళు? అలా అని చెప్పలేమండి. మేబీ అది దట్ వీ డోంట్ నో, వీ కెనాట్ కమెంట్. Okay, what kind of special benefits AP government is going to offer to the employers, not only Tech Mahindra, any other companies employers and అనేది మనకు తెలియదు. ఓకే, సో దాని మీద మనం ఏం కమెంట్ చేయలేం. బట్ డెఫినెట్గా మనకి విశాఖపట్నంలో కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ కొంచెం తక్కువ కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే మాత్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ దెన్ లాజిస్టిక్స్ కొంచెం ఇంప్రూవ్ అయితే డెఫినెట్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వైజ్ విశాఖపట్నంలో బాగుంటుంది. విశాఖపట్నం సాఫ్ట్వేర్ రంగానికి బాగుంటుందని అందరి అభిప్రాయం. కానీ ఇక్కడ మనకి ఎక్కడ వీలుగా ఉంటుంది, ఏ ప్రదేశాలు బాగుంటాయి సాఫ్ట్వేర్ రంగాన్ని ఏర్పాటు చేయడానికి? మనకి విశాఖపట్నంలో చూసినట్లయితే ఇక్కడ మనకి Hill 2, Hill 3 ఉన్నాయండి అండ్ Hill 1. ఓకే, అది ఎప్పుడైనా సరే మన డ్రైవ్లో వెళ్తే ఓకే మనకేంటంటే ఈ హైదరాబాద్లోని హైటెక్ సిటీ 2098లో మనకి ఎలా కనిపించిందో అలా కనిపిస్తుంది. ఓకే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఇన్ Hill 1, Hill 2, Hill 3. ఓకే, చాలా స్పేసెస్ కూడా ఉన్నాయి. సో అక్కడైతే సాఫ్ట్వేర్ మనకి చాలా బాగుంటుందండి. ఓకే, అది నెక్స్ట్ ఏంటంటే వెదర్ కానీ ఆ ఎన్విరాన్మెంట్ కానీ ఓకే నెక్స్ట్ ఆ పీస్ఫుల్ కానీ చాలా బాగుంటుంది అండి. ఓకే, నెక్స్ట్ అంటే మనకి మీరు Hill 2, Hill 3 చూసినట్లయితే మనకి బీచ్ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ క్లయింట్ కనుక వచ్చినట్లయితే క్లయింట్ వచ్చి ఒకసారి అక్కడ ఏదైనా ఒక కంపెనీకి చూసి ఓకే ఇక్కడైతే మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది అనుకుంటే డెఫినెట్గా క్లయింట్ కూడా ఇంట్రెస్ట్ చూపించవచ్చు. ఓకే, ఎందుకంటే మనకి అక్కడికి వెళ్తే ఆటోమేటికల్ ఐ ఫీల్ దే చేంజ్ దేర్ మైండ్ టు మూవ్ ఆల్ ఆఫ్ దేర్ ఆపరేషన్స్ టు ద విశాఖపట్నం. Thank you, sir, for sharing all the information with us. It will be useful for all the aspirants of software engineers as well as different professionals. Thank you, sir.